సిద్ధంగా ఉన్నారా? పెన్ను కాగితం అన్నీ తీసుకొని రెడీగా ఉన్నారా? అంటే పెన్ను పేపరుతో పాటు నేను మీకు నిన్న చెప్పాను కదా, ఒక మందు చెప్తాను అని. ఆ మందు చెప్తాను. సరే, ముందు జవాబు చెప్పమంటున్నారు కదా, అలాగే ముందు జవాబే చెప్తాను. ఏంటది? కొంటాం, తింటాం, ముందు పెట్టుకుని ఏడుస్తాం. ఇదే కదా దానికి జవాబు ఏంటి? మీకు తెలుసు. ఏంటది? ఉల్లిపాయ. గుడ్. సరే, మరి తర్వాత నేను మందు చెప్తానన్నాను కదా, రాసుకోండి, జాగ్రత్తగా రాసుకోవాలి. మరి కొంచెం మెల్లిగా చెప్తానే. 2 స్పూన్లు వాము. 2 స్పూన్లు వాము. వాము అంటే అజ్వాయన్. వాము రాసుకున్నారా? ఎన్ని? 2 స్పూన్లు. 1 స్పూను మిరియాలు. మిరియాలంటే పెప్పర్. 1 స్పూను మిరియాలు, పెప్పర్ రాసుకున్నారా? గుడ్. తర్వాత 5 తమలపాకులు. తమలపాకులు అంటే తెలుసు కదా, పాన్ వేసుకుంటాను చూసారా, ఆ ఆకులు అన్నమాట. ఆ తమలపాకులు ఒక 5. సరేనా? మరి ఆ తర్వాత ఒక 10 తులసి ఆకులు. తులసి ఆకులు అంటే ఏంటి? రోజు తులసి చెట్టుకు నీళ్లు పోసి దండం పెట్టుకుంటామే మనం, ఆ చెట్టు అన్నమాట. 10 తులసి ఆకులు. ఇంత శొంఠి కొమ్ము. శొంఠి అంటే తెలుసు కదా, డ్రై జింజర్. శొంఠి అంటే ఏంటి? డ్రై జింజర్. సరే, ఇవన్నీ ఇంట్లో ఉండేవే. ఒకటి ఇంట్లో ఉండదు, కానీ అన్ని షాపుల్లో దొరుకుతుంది. అది కరక్కాయ. కరక్కాయ చాలా మంచిది సుమా, అన్ని విధాల ఆరోగ్యానికి. మన పైత్యం, దగ్గు, జలుబు, తర్వాత గొంతు నొప్పి ఇలాంటివన్నింటినీ పోగొట్టే మంచి మందు అన్నమాట కరక్కాయ. ఇవన్నీ కూడా మిక్సీలో వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేసేయండి. చేసిన తర్వాత ఒక పల్చటి బట్ట ఉంటుంది కదా, కాటన్ది, దాంట్లో వేసి వడకట్టేయండి. వడకట్టిన తర్వాత జ్యూస్ లాగా వస్తుంది కదా, అది ఒక గాజు బాటిల్లో అంటే గ్లాస్ బాటిల్లో పోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టండి. కానీ వారానికి 1 రోజు, అంటే ఇవాళ ఆదివారం వేసుకున్నారనుకోండి, మళ్ళీ ఆదివారమే వేసుకోవాలన్నమాట. అది ఒక చిన్న 1/2 కప్పు, అంటే కప్పులో సగం మందు పోసుకుని వారానికి ఒకసారి చొప్పున ఒక 4 వారాలు, దాదాపు ఈ చలికాలం అంతా తాగితే మంచిదే, 4 వారాలు తాగినా పర్వాలేదు. సరేనా? ఈ చలికాలం అంతా తప్పకుండా తాగండి. మీకు దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పులు ఇలాంటివి మీ దగ్గరికి రానే రావు. చూసారా? ఇంత చిన్న మందుతోటి ఏమీ ఖరీదు లేదు, డబ్బు లేదు, కానీ అన్నీ కూడా సహజమైనటువంటివి, ఇంట్లోవే కాబట్టి మీకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సరేనా? మరి తాగి చూడండి. మీరు తాగి చూసి నాకు చెప్పాలి. సరేనా? మరి ఇవాళ సామెతకు వద్దామా? ఏం సామెత చెప్పుకుందాం ఇవాళ? పనిలేని మంగలి పిల్లి తల కొరిగినట్టు. పని లేని అంటే ఏమీ పని లేకుండా ఖాళీగా కూర్చున్నాడు అనుకోండి, అంటే మంగళవాడు షాప్కి ఎవరు రాకపోతే, మంగళ అంటే బార్బర్ షాప్కి ఎవరు రాలేదనుకోండి కటింగ్కి, షేవింగ్కి, అప్పుడు ఆ మంగళ ఏం చేస్తాడనమాట, ఒక పిల్లిని తీసుకొచ్చి దానికి గుండు చేస్తూ కూర్చుంటాడు. ఎవరైనా చేస్తారా అలాంటి పని? చేయరు కదా. మీరైతే ఏం చేస్తారు? హోంవర్క్స్ లేవనుకోండి, ఉదాహరణకి యాన్యువల్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి, సమ్మర్ హాలిడేస్లో ఏమీ పని ఉండదు, తోచదు, మధ్యాహ్నం టైంలో బాగా ఎండగా ఉండి ఆడుకోవడానికి వెళ్ళరు. అటువంటిప్పుడు ఏం చేస్తారు? మీరు టీవీయే చూస్తారనుకోండి. అలా కాకుండా ఒక మంచి పనికొచ్చే పని చేయండి. ఏంటి ఆ పనికొచ్చే పని? 101 సైన్స్ గేమ్స్ బుక్స్ కొనుక్కోండి, అందులో ఉన్న ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ ఒకరోజు చేయండి. లేదా నేషనల్ జాగ్రఫిక్ ఛానల్ చూడండి, డిస్కవరీ ఛానల్ చూడండి, హిస్టరీ ఛానల్ చూడండి. మీకు తెలియనివి ఎన్నో విషయాలు వాటి ద్వారా తెలుస్తాయి. అంతే తప్ప వృధా వ్యర్థమైనటువంటి పనులు మాత్రం చేయకండి. స్నేహితులతో పోల్చుకోలు కబుర్లు చెప్పుకోకండి. అలా ఎక్కువ మాట్లాడే కొద్దీ ఏమవుతుంది? గొడవలు వస్తాయి, పోట్లాట్లు వస్తాయి. ఆడుకోండి, కానీ ఆ టైం ప్రకారంగానే ఆడుకోండి. సాయంత్రం సమయంలోనే ఆడుకోండి. మధ్యాహ్నం టైంలో బాగా ఎండగా ఉన్నప్పుడు ఆడుకోవద్దు సుమా. కాబట్టి మీరు అందరూ ఎంచక్క పనికొచ్చే పనులు మాత్రమే చేయండి, పనికి రాని పనులు అస్సలు చేయొద్దు. అవి మీకు
తర్వాత భవిష్యత్తులో ఉపయోగపడే పనులే చెయ్యండి. అలా అర్థం లేని పనులు చేసే వాళ్ళ గురించి ఈ సామెత చెప్తారనమాట. సరేనా? సరే, మరి దాన్ని శంకరదాస్ స్టైల్లో చెప్పుకుందామా ఈ సామెతని? చెప్పండి మీరు. పని లేని మంగలి, వర్క్ నో బార్బర్. ఏం చేస్తాట? పిల్లి తల కొరిగినట్టు, క్యాట్స్ హెడ్ షేవింగ్. అంటే ఏంటి? వర్క్ నో బార్బర్, క్యాట్స్ హెడ్ షేవింగ్. భలే గమ్మత్తుగా ఉంది కదా. సరే, ఇప్పుడు ఈ పొడుపు కదా, ఇంకో పొడుపు వచ్చి చెప్తాను. ఇవాళ ఒక సామెత చాలండి, ఎందుకంటే మంత్ చెప్పా కదా, టైం ఎక్కువ అవుతుంది కదా, అందుకని ఒకటే సామెత చెప్తాను. సరేనా? అరచేయంత పట్టణానికి 66 గదులట. ఆ 66 గదుల్లో గదికొక్క సిపాయి, సిపాయికొక్క గంటెడు ఆముదం. చెప్పుకోండి. మీకు తట్టే ఉంటుంది కదా, కొంతమందికి తెలిసిపోయింది, నవ్వుతున్నారు అప్పుడే. నాకు అర్థమైపోయింది మీకు తెలుసని. సరేనా? మరి ఉండనా? జాగ్రత్త. మందు తప్పకుండా చేసుకుని తాగండి. ఈసారి నేను వచ్చినప్పుడు మీరు మందు తాగమని చెప్పాలి. సరే, ఈ పొడుపు జవాబు కామెంట్స్లో రాయండి. ఎందుకు రాయట్లేదు మీరు? తప్పకుండా రాయండి కామెంట్స్లో. సరేనా? ఉండనా మరి? జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త, అల్లరి పనులు చేయకండి, తల్లిదండ్రుల మాట వినండి. సరేనా?